ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపైన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల జగన్ చెప్పిన మావిగన్ వ్యాఖ్యలపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ జగన్ పేర్కొన్న ప్రాంతం కూడా సిఆర్టీఏ పరిధిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుండగా, అదే సమయంలో తక్కువ ఖర్చుతోనే మంచి రాజధాని నిర్మించవచ్చని వైసీపీ వాదిస్తోంది. ఇక విశాఖను రాజధానిగా చేయాలనే అంశం కూడా మళ్ళీ ముందుకు వచ్చింది. విశాఖలో రాజధానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతుండగా, టీడీపీ వైఖరిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అమరావతి ప్రాజెక్టు ఖర్చులు, ఆచరణ సాధ్యతపైన కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని అంశం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ప్రధానంగా అమరావతి అదేవిధంగా మావిగన్ ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతికి బదులుగా మావిగన్ ప్రాంతంలో రాజధానిని అభివృద్ధి చేస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మావిగన్ అనేది ఒక రాజకీయ అంశంగా కూడా రాష్ట్రంలో మారిందని చెప్పుకోవచ్చు. ఇక మావిగన్ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఈ మావిగన్ అనే పదాన్ని పలకడానికి కూడా తను ఇష్టపడినట్టు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆయన నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ ఏదైతే ఉందో అది సిఆర్డిఏ పరిధిలోనే ఉందని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేసినట్లయితే అది త్వరగా గ్రోత్ ఇంజన్ లాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఖర్చు చేస్తూ ఉన్నారో 2 లక్షల కోట్లకు పైగా అందులో 10% ఖర్చు చేస్తే కూడా అమరావతి కంటే మంచి రాజధాని తయారవుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుల విషయంలో ఆలోచన చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఎంత ఖర్చు చేసినా దానివల్ల అక్కడ ఉపయోగం లేదని కూడా చెప్తుంది. నయా రాయ్పూర్ ఏదైతే రాజధాని ఉందో దాని అంశాన్ని కూడా జోడించి నయా రాయ్పూర్ కి అమరావతికి మధ్యనటువంటి సారూప్యత కానీ అక్కడ రాజధాని ఏర్పాటు చేసి 20 ఏళ్ళు అవుతున్నాయి. ఇంకా అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అమరావతిలో కూడా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అక్కడ అభివృద్ధి చెందాలంటే ఇంకో 20-30 ఏళ్ళు సమయం పడుతోంది. ఈలోగా ఇప్పుడు పెట్టేటువంటి 2 లక్షల కోట్లకు అదనంగా మరింత ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలనే ఒక విషయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తోంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ అనే అంశం ఏదైతే ఉందో మావిగన్ రాజధాని ఇది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి చర్చలోకి వెళ్తుంది. ప్రజలు కూడా జగన్ చెప్పినటువంటి అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. జగన్ చేసినటువంటి సూచన బాగుందనే ఒక అభిప్రాయాన్ని కూడా ప్రజలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేకనే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే అటు వైఎస్ఆర్ మరణం నుంచి అనేక విషయాలపైన అదేవిధంగా జగన్ పైన వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దాడిలో షర్మిల కూడా భాగస్వామ్యం అయింది. మావిగన్ అంశాన్ని పక్కకు పంపించే ఉద్దేశంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారిలో షర్మిల కూడా భాగమైందని ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఈ అంశాలతో పాటు గతంలో 3 రాజధానులు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెప్తే అప్పట్లో చంద్రబాబు విశాఖను పరిపాలనా రాజధాని చేయడాన్ని వ్యతిరేకించారు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజలకు వ్యతిరేకమని నిరూపించుకున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. అదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖను పరిపాలనా రాజధానిగా అనుకున్నప్పుడు విశాఖలో అనేక రకాలైనటువంటి సానుకూల అంశాలు ఉన్నాయి. విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరంగా కూడా ఉంది. అంతేకాకుండా దేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరాల్లో 2వ స్థానంలో విశాఖ కూడా ఒక స్థానం ఉంది. ఇప్పటి వరకు విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఉన్నట్టయితే చాలా అభివృద్ధి చెంది ఉండేది. జగన్మోహన్ రెడ్డి గతంలో విశాఖను రాజధాని చేస్తే వ్యతిరేకించారే తప్ప విశాఖ రాజధానికి పనికిరాదు అనే అంశాన్ని గతంలో కూడా ఎవరు చెప్పలేదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. ఇప్పటికైనా విశాఖ బెస్ట్ ఆప్షన్ కానీ చంద్రబాబు నాయుడు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో రాజధాని చేసే అంశానికి సంబంధించి వెనక్కి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్ ప్లాన్ బి లో భాగంగానే మావుగన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ ఆలోచన కూడా చంద్రబాబు తీసుకోవడం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ ప్రాంతాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకించారు. ఈ లెక్కన అటు కర్నూలు వాసులను కూడా చంద్రబాబు వ్యతిరేకమనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని చెప్తూ ఉంటే చంద్రబాబు అనే తెలుగుదేశం పార్టీ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది అనే అంశాన్ని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇటు అమరావతి, మావిగన్ ఈ రెండు అంశాల్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ పైనే ప్రజలు ఎక్కువగా దృష్టి సారించారు. జగన్ చెప్పినటువంటి ప్రతిపాదన చాలా బాగుంది, ఇక్కడ ఇప్పటికే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని ప్రజలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని తాలూకా తెగ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా తాకింది. అందుకే ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఇటు టీడీపీ నేతలు చేసినటువంటి విమర్శలకు ఒకవైపు కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆషామాషిగా మావిగన్ అనే పేరు చెప్పలేదు. ఇటు రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాజధాని ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దానికి ఒక ఆచరణాత్మకమైనటువంటి విధానం కావాలని జగన్ చాలా కూలంకుషంగా ఆలోచన చేశారు. గతంలో 3 రాజధానులు అన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మావిగన్ అని చెప్తున్నప్పటికీ కూడా జగన్ ఆలోచన ఒకటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి, అదే సందర్భంలో రాజధాని ప్రాంతం అనేది కూడా ప్రజలకు అనువైనదిగా ఉండాలి, దీని ద్వారా రాష్ట్ర ప్రజలపైన ఆర్థిక భారం పడకూడదు అనేది ప్రధానంగా జగన్ లక్ష్యం అని చెప్తున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని సూచించారు. అయితే ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేసే క్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా జగన్ చెప్పినటువంటి మావిగన్ అంశం అనేది ప్రజల్లో విస్తృతంగా వెళ్తుంది. సో ఈ అంశాలన్నీ అటు అధికార పార్టీ కూడా తెలుసు కాబట్టి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఈ మావిగన్ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దానికి కూడా ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.